ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నావు. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను ప్రభా నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. చివరి వాక్యం అందరం కలిపి చదువుకుందామండి. నీకును నీ తర్వాత సంతతికిని నీవు పరదేశీ అయ్యున్న దేశమును అనగా కానానను దేశమంతటిని నిత్యశ్వాసముగా ఇచ్చి వారికి దేవుడునై యుందునని అతనితో చెప్పాను. దేవుడి ఈ వాక్యం మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధనలో మీరు తోడుగా ఉన్న విధానం బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించటకు మమ్మల్ని సిద్ధపరచుండగా నీ స్వరము మాకు వినిపింపచేయండి, బలపరచండి, ఆదరించండి. నీ కుమారుని స్వారూప్యంలోకి మార్చబట్టకు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో మనము అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుంటా వస్తున్నాం. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అనేటువంటి విషయాన్ని తన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు మనం తీసుకొని ఏ రకంగా తన విశ్వాసంలో పరిణితి చెందాడు అనేటువంటిది మనము ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి గొప్ప ఛాలెంజ్ ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, we will begin by faith but we will continue with our own strength. అది మనకున్న ప్రాబ్లం కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే క్రైస్తవ జీవితము విశ్వాసంతో ప్రారంభమవుతుంది. సో బాగానే మనం విశ్వాసంతో ప్రారంభిస్తాం. మన రక్షణలో ఆ విశ్వాసాన్ని కనుపరిచి దేవునితో సంబంధాన్ని పెట్టుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే మన స్వశక్తితో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అసలు స్ట్రగుల్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ అక్కడ వస్తుంది. అంటే దేవుని నమ్ముకోవటానికి మట్టికి విశ్వాసం ఉపయోగించి జీవితాంతం నడవటానికి మట్టికి మన శక్తిని ఎట్లా ఉపయోగిస్తాం? అది ఎక్కడైనా సమంజసమేనా? సో విశ్వాసముతో ప్రారంభించిన వాడు విశ్వాసముతో కొనసాగాలి, విశ్వాసముతో ముగించాలి. అంటే మనం దేవుని నమ్ముకోవటంలో మనం పెట్టినటువంటి ఫెయిత్
దేవునిలో కొనసాగేటప్పుడు ఎందుకు ఆ విశ్వాసము మన జీవితాల్లో పనిచేయటం లేదు? ఎందుకు అక్కడ వచ్చేటప్పటికి మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానము, మన సొంత తెలివితేటలు, మన సొంత శక్తిని, మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని వై యు వాంట్ టు వాక్ బై యువర్ స్ట్రెంగ్త్ రాదర్ దాన్ వాక్ బై ఫెయిత్. అందుకనే మన జీవితాల్లో ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, ఎందుకు మన జీవితాల్లో మన విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం అనంటే కారణం అదొకటే. మనం విశ్వాసముతో ప్రారంభిస్తున్నాం కానీ విశ్వాసముతో కొనసాగట్లేదు, విశ్వాసముతో ముగించట్లేదు. ప్రారంభిస్తే సరిపోదు. మనమే అంటాం కదా, ఏది గొప్ప విషయం, ప్రారంభించడమా ముగించడమా? మరి ప్రారంభించడం, అద్భుతంగా ప్రారంభించి విశ్వాసంతో ప్రారంభించినప్పుడు మరి ముగింపు కూడా అదే విశ్వాసంతో ఉండాలి కదా. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల అధ్యాయం కనుక మీరు చదివితే అక్కడ హీరోస్ ఆఫ్ ఫెయిత్ యొక్క బిగినింగ్ ఉంది, వాళ్ళ ఎండ్ ఉంది. అంటే వాళ్ళు దేంతో ముగించారు? విశ్వాసంతో ముగించారా, తమ శక్తితో ముగించారా? అంటే వాళ్ళు ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కాలేదు, వాళ్ళు ఎక్కడ కూడా డైవర్ట్ కాలేదు. ఏ విశ్వాసముతో అయితే ప్రారంభించారో అదే విశ్వాసముతో కొనసాగిస్తూ అదే విశ్వాసముతో ముగించుట. నేనంటాను దట్ ఈస్ అ వాక్ ఆఫ్ ఫెయిత్. వాక్ ఆఫ్ ఫెయిత్ అంటే అది దాని అర్థం. అంతేగాని విశ్వాసముతో ప్రారంభించి మన శక్తినో, మన భక్తినో, మనకున్నటువంటి సామర్థ్యాన్నో ఉపయోగించుకొని మనం ముందుకు కొనసాగటం అనేటువంటిది అది మన జీవితాల్లో సక్సెస్ వైపు మనకు ఎప్పుడు నడిపించదు. అందుకనే అది అర్థం అవటానికి దేవుడు ఒక చిన్న కార్యము చేశాడు అబ్రహాం యొక్క జీవితంలో. 15వ అధ్యాయంలో దేవుడు అక్కడ చేసినటువంటి పని ఏంటో తెలుసా? అబ్రహాముతో నిబంధనను స్థిరపరిచేటువంటి క్రమంలో దేవుడు అనూజువల్గా ఒక పని చేశాడు. జనరల్గా అగ్రిమెంట్ అనేటువంటిది ఎంతమంది మధ్యలో జరుగుద్ది? ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుద్ది. సో ఇద్దరు వ్యక్తుల మధ్యలో అగ్రిమెంట్ జరిగినప్పుడు డాక్యుమెంట్ మీద ఎన్ని సంతకాలు ఉంటాయి? అవునా? అసలు అగ్రిమెంట్ మీద ఒక సంతకం ఉందనుకోండమ్మా, ఆ అగ్రిమెంట్ని మీరు స్వీకరిస్తారా? సో ఒక అగ్రిమెంట్ అనేటువంటి జరిగినప్పుడు ఎన్ని సంతకాలు ఉండాలి? ఇరుపక్షాల సంతకాలు ఉండాలి. అంటే ఒక అగ్రిమెంట్ అనేటువంటిది ఇద్దరి మధ్యలో గనక వారిద్దరి మధ్యలో 2 సంతకాలు పెట్టినప్పుడే ఆ డాక్యుమెంట్కి, ఆ అగ్రిమెంట్కి వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు దేవుడు నిబంధన ఎవరితో చేశాడు? అబ్రహాంతో చేశాడు. సో ఇప్పుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో అగ్రిమెంట్ మీద ఎవరి సంతకాలు ఉండాలి? ఇద్దరు సంతకాలు ఉండాలి. మరి ఒక ఆయనే సంతకం పెట్టాడేంటి? మీకు అర్థమైందా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ప్రొద్దుగుంకినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టాను. అంటే ఒక చెప్పాలంటే సంతకం పెట్టే టైంకి అబ్రహాం అన్కాన్షియస్ అయిపోయాడు. శ్రోతపడం కాదు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మనం కూడా బాగా ప్రార్థన చేసుకొని మూడ్లో నిద్ర వచ్చేస్తాయి చూసారా? మోకాళ్ళ మీద ప్రార్థన కాదు, మోకాళ్ళ మీద గుర్రకలు స్టార్ట్ అవుతాయి మనకి. నా మాట మీకు అర్థమవుతుందా? అదేంటో అర్థం కాదు కానీ బెడ్ మీద కూడా రాని నిద్ర మోకాళ్ళ మీద అట్టే వచ్చేస్తుంది మనకి కదా. వెన్ యూ సిట్ ఫర్ ప్రేయర్ అసలు ఏం తొనుకొస్తుందో ఏదేది. సో ఇప్పుడు అగ్రిమెంట్ రాసేటువంటి టైంలో ఏమైంది? 2 పార్టీస్ అగ్రిమెంట్లో కూర్చున్నారు. ఆ మధ్యలో ఆ జంతువుని కట్ చేశారు. ఆ జంతువుని కట్ చేసిన తర్వాత ఆ జంతువు యొక్క పీసెస్ మధ్యలో ఇద్దరు నడుచుకొని వెళ్ళాలి. దాని అర్థం ఏంటంటే ఎందుకు ఆ జంతువుని వాళ్ళు విభజించి ఆ మధ్యలో నడుస్తారంటే ఈ అగ్రిమెంట్ గనక తప్పితే నేను కూడా ఇట్లా చంపబడతాను, నా శరీరము కూడా ఇట్లా ముక్కలవ్వాలి అనే దానికి సూచనగా వాళ్ళు ఆ రకంగా నిబంధన చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే
మనం డాక్యుమెంట్ మీద సైన్ పెడితే ఆ డాక్యుమెంట్ మిస్ అవ్వచ్చు, లేదంటే ఆ డాక్యుమెంట్ దొంగిలించబడవచ్చు. కానీ ఇక్కడ ఏ రకంగా కూడా ఆ యొక్క సంతకాన్ని తుడిచిపెట్టడానికి కుదరదు. ఇట్స్ ఎ పవర్ఫుల్ అగ్రిమెంట్, ఇట్స్ ఎ సింబాలిక్ అగ్రిమెంట్. అంటే వాళ్ళ కార్యము ద్వారా కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు, నేను ఈ అగ్రిమెంట్కి బైండ్ అయి ఉన్నాను. దానికి సాక్ష్యం ఏంటంటే, ఒకవేళ ఈ అగ్రిమెంట్లో గనక నేను నా వంతు గనక నేను చేయకపోతే, ఈ జంతువు ఏ రకంగా అయితే అది ముక్కలు ముక్కలుగా చేయబడిందో నన్ను కూడా ముక్కలుగా చేసేయండి అనేటువంటి ఆ అగ్రిమెంటు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటది. సో ఆ టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేటువంటి చాలా క్రూషియల్ టైం. అటువంటి టైంలో సడన్ గా ఇద్దరు పార్టీస్ కూర్చున్నారు. సంతకం పెట్టే టైంకి ఏమైంది? ఇప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టాను. ఇప్పుడు జాతవేనండి, అబ్రాహాముకి నిద్ర ఎవరు కలగజేశారు? అవునా? సో కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? నిద్ర కూడా కలగజేస్తాడు. దేని కొరకు? దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఈ అగ్రిమెంట్ మన ఇద్దరి మధ్యలో కానీ దీని విషయంలో నువ్వు చేసేదేం ఉండదు. నీ పాట అనేటువంటిది ఈ అగ్రిమెంట్లో లేదు. కారణం ఏంటంటే, నీకంత సీన్ లేదు. మనం మాట చెప్పాలని, నీకంత సీన్ లేదు. అర్థమవుతుందా? దేవునితో అగ్రిమెంట్ చేసేంత సీన్ మనకుందమ్మా? ఎవరైనా చేయగలమా? సో నువ్వేం చెప్తావు నీ జీవితం గురించి? ప్రభా, నేను నీ కొరకు ఇట్ట నిలబడతాను ప్రభా, అట్ట నిలబడతాను ప్రభా అని చెప్తావా? దేవుడు నవ్వుకుంటాడు. పేతురు కూడా అట్లానే అన్నాడుగా. చెప్పండి, పేతురు ఏమన్నాడు? ప్రభా, వీళ్ళందరి సంగతి నాకు తెలియదు కానీ నా సంగతి నాకు బాగా తెలుసు. ప్రభు నవ్వుకున్నాడు. పేతురు, నీ సంగతి నీకు తెలియదు నాయన. అసలు ఫ్యాక్ట్ అది. మనం ఏమనుకుంటామంటే నా సంగతి నా బాగా తెలుసు అనుకుంటాం. అసలు రియాలిటీ ఏంటి తెలుసా? నీ సంగతి నీకు తెలీదు. అందుకే తప్పులో కాలేస్తున్నాం. యు అస్యూమ్ దట్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ యు నో నథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. రేపు అనేటువంటిది ఎట్లా ఉండబోతుందో నీకు నాకు తెలియదు. అందుకనే ప్రభువు ఆయన ఒక అగ్రిమెంట్ చేసేటువంటి ఆ టైంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నప్పటికీ కూడా డాక్యుమెంట్ మీద ఇప్పుడు ఎంతమంది సంతకం ఉంది? ఒక్క ఆయన సంతకమే ఉంది. బికాస్ అసలు అబ్రహాం యొక్క సంతకానికి అర్థమే లేదు. అబ్రహాం యొక్క జీవితం గురించి అబ్రహాంకే తెలియదు. ఏమని చెప్తాడు? ప్రభా, నేను ఇది చేస్తాను అను సంతకం పెడతావా? పెట్టు చూద్దాం. నువ్వు ఉంటావో లేదో నీకు తెలుసా? నువ్వెంతవరకు నువ్వు చేయగలవో నీకు తెలుసా? ఇదంతా తెలిసిన వాడెవరు? దేవుడు. సో ఆబ్వియస్ గా అబ్రహాం అక్కడ నిలబడి, ప్రభా, నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా అని కవెనెంట్ లో సైన్ చేయటం అని దానికి అర్థము లేదు. ఇట్ ఈస్ మీనింగ్లెస్. అందుకే ప్రభు ఏం చేశాడంటే అబ్రహాముకి గాఢ నిద్ర కలగజేశాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. దేవుని ఎదుట తన విశ్వాసపు పరుగుని కొనసాగించటానికి అబ్రహాము యొక్క ప్రమేయం అనేటువంటిది లేకుండా చేశాడు దేవుడు. దట్ మీన్స్ వాట్ డస్ గాడ్ వాంట్స్ టు షో. దేవుడు ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు? నీ వాక్ ఆఫ్ ఫెయిత్ లో నువ్వు చేసేది చాలా తక్కువ. అసలు నువ్వు చేసేదానికి సిగ్నిఫికెన్సే లేదు. అబ్రహాం ఒకవేళ నిలబడి, ప్రభా, నేను నీ కొరకు ఇదిగో నాకు నువ్వు ఆయుష్ ఇస్తే నేను నీ కొరకు ప్రభా ఈ మందిరం కట్టిస్తాను, ప్రభా నేను అక్కడ సేవ చేస్తాను, ఇవన్నీ కబుర్లు మీనింగ్లెస్. అబ్రహాం ఒకవేళ తను చెప్పినా కానీ దాని చేసేటువంటి శక్తి తనకు లేదు. అంటే దేవుడు ఇక్కడ పవర్ఫుల్ గా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు క్రైస్తవ జీవితంలో ఏదైతే విశ్వాసముతో ప్రారంభిస్తున్నావో అది చివరి వరకు కొనసాగించాల్సిందే. నీ ప్రమేయం కానీ, నీ ఇంటర్ఫీరెన్స్ కానీ, నీ సామర్థ్యం కానీ దేవునికి అక్కర్లేదు.
అంటే యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ యువర్ వాక్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మీనింగ్లెస్ బిఫోర్ గాడ్. దేవునికి అది అక్కర్లేదు, దేవునికి అది అవసరం కూడా లేదు, దాంతో ఆయనకి పని కూడా లేదు. అందుకనే నేనేమంటానంటే విశ్వాస జీవితంలో మనం ఇది గమనించుకోవాలి. మనం ఏదైతే ప్రభునందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నామో చివరి వరకు కూడా దేవుని మీద ఆధారపడేటువంటి ఆ విశ్వాసమే కొనసాగాలి. ప్రభువుని నమ్మకం ఉంచటంలో అసలు మన పాత్ర ఎంత ఉంది? అది కూడా దేవుని కృపే కదా. అంటే దేవుని మీద నువ్వు ఏదైతే విశ్వాసాన్ని పెట్టావో, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావో, నీ జీవితాంతము కూడా అదే ఫెయిత్ ని బేస్ చేసుకొని నువ్వు ఆపరేట్ అవుతా ఉండాలి. అది దట్ ఈస్ వాక్ ఆఫ్ ఫెయిత్. అందుకని దేవుడు పర్పస్ఫుల్ గా అగ్రిమెంట్ లో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం ఉండాల్సినటువంటి చోట ఒక వ్యక్తికి దేవుడు నిద్రబట్టించి, ఇదిగో నీ జీవితము యొక్క ముందుకు ఎట్లా వెళ్ళాలో దీని అంతట్లో బాధ్యత నేనే తీసుకుంటున్నాను అంటే, ఒక అగ్రిమెంట్ లో ఇద్దరి సంతకాల్లో ఒక సంతకం మాత్రమే పెట్టి ఆ ఒక సంతకము తీసుకునేటువంటి ఆయన బాధ్యత అంతా తన మీద తీసుకొని ఇరుపక్షాలు కూడా, అంటే అబ్రాహాం విషయంలో అగ్రిమెంట్ ని నెరవేర్చేటువంటి విషయంలో అబ్రాహాము ఏదైతే పాత్ర ఉందో, అలానే దేవుడు తన పాత్ర ఏదైతే ఉందో ఈ రెండు పాత్రలు కూడా ఆయనే పోషిస్తా ఉన్నాడు. పరంగా చెప్పాలంటే డబుల్ యాక్షన్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే దేవుడు చేయాల్సింది ఆయనే చేస్తున్నాడు, అబ్రహాము చేసింది కూడా ఆయనే చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో 100% ఎవరిది బాధ్యత? ఇది దేవుంది. అంటే మన రక్షణ విషయంలో, మన రక్షణ యొక్క ప్రారంభము కానీ, మన రక్షణ యొక్క కొనసాగింపు కానీ, మన రక్షణ యొక్క ముగింపు కానీ 100% దేవుని బాధ్యత. కాబట్టి సుక్కూనుగా నిద్రపోండమ్మా. ఎందుకు టెన్షన్ పడతారు? మనకి ఎప్పుడు టెన్షన్ వస్తుంది? అమ్మో ఇది నేను ఎట్లా చేసేయాలా, మనకు రాత్రి పడి నిద్ర పట్టదు, రేపు నేనేం చేసేయాలా, నేనెవడు చేయమన్నాడు, నేనెవడు చేయమన్నాడు? దేవుడు ఏమన్నాడు? అబ్రహాం నిద్రపడి నిద్రపో. మనం మామూలు నిద్ర కాదు, అబ్రహాంకి ఏ నిద్ర పట్టిందమ్మా? ఓ ప్రశ్న అడుగుదా, మీ గాడి నిద్ర బట్టి ఎంతకాలం అయింది? కొంతమంది కొన్ని సంవత్సరాలు బట్టి అయింది. మనం అంటాం కదా, పాస్ గారు కళ్ళ నిండా నిద్రపోయి చాలా కాలం అయింది కదా. ఎందుకు నిద్ర పట్టట్లేదు? గాడి నిద్ర అనవసరం మంచి చేయి పెడతాను. మన పోర్షన్ దేవునికి అక్కర్లేదు. God wants to do everything. Why you want to interfere? దేవుడు అంటున్నాడు, అబ్రహాం పొడుగులాడు పొడుగుయాను, మిగతా సంగతి నేను చూసుకుంటా. అది ఫెయిత్ అంటే. When you let God to do everything in your life, that is walk of faith. అంటే ఏ విశ్వాసముతో అయితే నీ జీవితాన్ని ప్రారంభించావో అదే విశ్వాసముతోనే నీ జీవితాన్ని కొనసాగించాలి, అదే విశ్వాసంతో నీ జీవితాన్ని ముగించాలి. ఈ విషయంలో దేవునికి మాత్రమే నువ్వు ప్రమేయం ఇవ్వాలి. నీ ఆలోచనలు దేవునికి అక్కర్లా, నీ సలహాలు దేవునికి అక్కర్లే. ప్రభా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, నేనెవడు అడిగాడు? ఇలా చేస్తే బాగుంటుంది నీకేం తెలుసు? జాగ్రత్త వినండమ్మా. ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది, అది బాగుంటుంది అనే సంగతి మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అనుభవం తర్వాత తెలుస్తుంది కదా.
ఈ అనుభవంలో తెలుసుకునేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? కొంతమందికి లైఫ్ టైం పట్టుద్ది, కొంతమంది లైఫ్ టైం పట్టుద్ది. యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బిఫోర్ యూ అండర్స్టాండ్ దట్ యూ కెన్ డూ నథింగ్. దేవుడు అంటున్నాడు, నీ అనుభవం కాకముందు ఆయన ఆలోచనలో ఉందిగా. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీకేది కావాలన్నా ఆయన అడితే పోలా. నువ్వెందుకు నీ జ్ఞానం ఉపయోగించి నీ జీవితం అంతా వేస్ట్ చేసుకొని చివరికి నీ అనుభవం తెలుసుకుంటావు? అబ్బాయి ఇది వర్కౌట్ కాలేదండి, ఇది వర్కౌట్ కాలేదని సంగతి నీకు తెలుసుకునేటప్పటికి ఎన్ని టైం పట్టింది? నీ లైఫ్ టైం పట్టింది. అలా కదా జీవితాలు వేస్ట్ అయ్యేది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ డిడ్ యూ అచీవ్? దేవుని కొరకు నువ్వు సాధించింది ఏంటి? దేవుని కొరకు నువ్వు జీవించింది ఏంటి? శూన్యం. అందుకే దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా ఇట్లా కాదు, దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ టు స్లీప్. మమ్మల్ని మామూలు నిద్ర కూడా. ఎటువంటి నిద్ర? గాఢ నిద్ర. ఎందుకంటే ఒకవేళ నీకు మెలకు వచ్చింది అనుకో, మళ్ళీ ప్రభు నన్ను ఏం చేయమన్నా అడుగుతావు. మన జబ్బే అది కదా. నీ మళ్ళీ మెలకు వచ్చింది, మళ్ళీ ఏమంటావు నువ్వు? ప్రభు నన్ను ఏం చేయమంటావు? ఎంతవరకు వచ్చింది మన పని? నిన్ను ఎవరు చూడమన్నా, నువ్వు బుడుగా. ప్రభా ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? నన్నేం చేయమంటావా? అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ ప్రశ్న కూడా రాకుండా ఎనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టాడు. కొన్నిసార్లు నేను అనుకుంటాను మనకు ఎనస్థీషియా కావాలమ్మా. అందుకే కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. అర్థమవుతుందా? ఫుల్ ఎనస్థీషియా ఇచ్చి పడుకోబెడితే అప్పుడు కానీ దారికి రామేమో మనం. అప్పుడు కానీ మనకి ఫెయిత్ లైఫ్ అంటే మనకి అర్థం కాదు. నేనంటాను విశ్వాస జీవితంలో, అందుకే ప్రభు అన్నాడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానంటే దాని అర్థం ఏంటి? నీ లైఫ్ అనేటువంటిది ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అంటే నీ జీవితం యొక్క పూచికత్తు దేవుడు తీసుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి పూచికత్తు దేవుడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, అబ్రహాముతో దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు, మీకు నేను ముందు కూడా చూపిస్తా. కానీ వాగ్దానాలు నెరవేర్చే విషయంలో అబ్రహాం ఏం చేయాలా? అసలు అబ్రహాం పాత్ర ఎంత ఉంది? ఏమనుందా? ఏమీ లేదు. నేను అనుకుంటా అబ్రహాం యొక్క పాత్ర ఎంతవరకు ఉందంటే దేవుడు నమ్మటం వరకు అంతే. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడు. కానీ తర్వాత పనులన్నీ ఎవరు చేశారు? ఏమా పిల్లోడిని ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు తీసుకొచ్చాడు. జనాంగాన్ని ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు తీసుకొచ్చాడు. ఆ జనాంగంలోని రాజులను ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ నుండి యేసు ప్రభువారిని ఎవరు తీసుకొచ్చాడు? మరి అబ్రహాం చేసింది ఏంటి? గాఢ నిద్రపోవటం. అది వాక్ ఆఫ్ ఫెయిత్ అంటే. దెర్ ఇస్ నథింగ్ అబ్రహాం డిడ్. అబ్రహాం చేసినాలంటే, ప్రభా నువ్వు చేయి, ప్రభా నువ్వు పని చేయి, నేను పడుకుంటా. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా. దేవునికి మన హెల్ప్ అక్కర్లే, మన ఇంటర్ఫీరెన్స్ అక్కర్లే. ప్రభా నువ్వు పని చేయి, నువ్వు చేసేదాన్ని నేను నమ్ముతా, నువ్వేది చేస్తే అది నాకు బెస్ట్, నువ్వేం చేసినా అది బెస్టే. Whatever you allow in my life, it is best for me. That is my trust in you. కాబట్టి నువ్వేం చేస్తావు అది చెయ్యి అని అప్పగించుకోవడమే విశ్వాస జీవితం అంటే. అందుకే మన రక్షణలో దేవుని యొక్క పాత్రే ఉంది. మన రక్షించబట్టంలో దేవుని పాత్ర ఉంది. మన రక్షణ కొనసాగే విషయంలో దేవుని పాత్ర ఉంది. మన రక్షణ ముగించే విషయంలో దేవుని పాత్ర ఉంది. గాడ్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు వాంట్ టు వాక్ బై ఫెయిత్. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు విశ్వాస వీరులు ఎందుకు అయ్యారంటే వీళ్ళు ఏదో చేశారు కాబట్టి కాదు. మనం అనుకుంటాం కాబట్టి అబ్రహాం విశ్వాసవీడే కదా ప్రభా, ఇప్పుడు నేను కూడా విశ్వాసవీడు కావాలి కాబట్టి నన్ను ఏం చేయమంటావు? ఉదయకాశంలో ఒకటి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా?
అబ్రహాం విశ్వాసవీడు అవడానికి ఏం చేయలే, దేవుడు నమ్మాడు అంతే. మీరు కూడా నమ్మండి చాలు. అంటే మీరేమంటారు, మా పాస్టర్ గారు ఇది ఎట్ట కుదురుదండి అంటే దేవుడు మనకిచ్చిన జీవితం అంతేనా? అంటే మనం ఎప్పుడు దేవుడి ఇష్టమే చేయాలా? ఇంకా అంత మించి ఏమి లేదా? నీ ఇష్టం చేయి, ఏమా నీ ఇష్టం చేయి. నీకున్న ఆప్షన్స్ రెండే కదా. అయితే దేవుని ఇష్టం, లేండి నీ ఇష్టం. చూడు, నీ ఇష్టం చేసి చూడు, పోనీ సక్సెస్ వస్తుందా నీ ఇష్టం చేస్తే? కాబట్టి ఇప్పుడు బెస్ట్ ఏంటి? లీవ్ ఇట్ టు హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ స్లీప్ డీప్. ఈరోజు నుండి ప్రార్థన చేయండి, ప్రభా నా గాఢ నిద్ర కలిగజేయి ప్రభా. అవునా? గాఢ నిద్రకు మందులు వేసుకోమాకండి, ప్రభుని అడగండి, ప్రభా వాక్ ఆఫ్ ఫెయిత్ పెడితే గాఢ నిద్ర పెరుగుద్ది. సో మీకు ట్యాబ్లెట్ కూడా ఇచ్చాను. ఏంటది? గాఢ నిద్ర కలగడానికి ఇప్పుడు ఏం చేయాలి? వాక్ ఆఫ్ ఫెయిత్. మీరు ఎంత వాక్ ఆఫ్ ఫెయిత్ తెచ్చుకుంటారో అంత గాఢ నిద్ర పోవచ్చు. అంతే. దెర్ ఈస్ నో యాంగ్జైటీ, దెర్ ఇస్ నో వరీ. లీవ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, లెట్ హిమ్ టేక్ కేర్. దట్ ఈస్ సింపుల్ లైఫ్. దట్ ఈస్ సింపుల్ లైఫ్. పోనీ న్యూ టెస్ట్మెంట్కి రండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం దేవుడు నడిపించాడు, న్యూ టెస్ట్మెంట్లో పేతురుని ఎట్లా నడిపించాడు? అవునా? అసలు పేతురు ప్రభు కొరకు నిలబడ్డాడంటే పేతురు చేసింది ఏమనుంది? పేతురు అనుకున్నాడు చాలా చేయాలని. పేతురు, నా మాట మీకు అర్థమవుతుందా? ఆయనకి చాలా విజన్ ఉంది. ఎవరికి? ఇది దేవుడి విజన్ కాదు, పేతురుకున్న విజన్. ప్రభా నీ కొరకు నేను అది చేసేయాలి, ఇది చేసేయాలి. పేతురుకి చివరికి అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? ప్రభు పునరుద్ధానికి తిరిగి లేచిన తర్వాత. కానీ ఈ ప్రాసెస్లో మీరు గమనిస్తే జాగ్రత్త వినండి. పేతురు ప్రభు వెంటబడ్డా, ప్రభు పేతురు వెంటబడ్డా? చూసారా? అంటే ఇప్పుడు ఓనస్ ఎవరిది? పేతురు నిలబెట్టే ఓనస్ ఎవరిది? అసలు పేతురు అయితే ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు. అరే పదండ్రా చేపలు పడదాం, ఇంక మినిస్ట్రీ మన సెట్ కాదు. ఇప్పటిదాకా ఏదో 3 సంవత్సరాలు అనుకున్నాం కానీ, ఆయన వెంబడించాం కానీ, ఇప్పుడు ఏం కంక్లూషన్కి వచ్చాడు? ఇక ఫుల్ టైం మినిస్ట్రీ మనకి సెట్ అయ్యే వ్యవహారం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళీ వదిలిపెట్టేసి ఉద్యోగానికి వెళ్దాం. ఎందుకు ఆ వ్యవహారింగ్ వచ్చింది? సో ఇప్పుడు ఎవరి మీద దేవుడు వేసుకున్నాడు ఆ బాధ్యత? నేను అనుకుంటాను యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులతో ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఎందుకున్నాడు? ఆయనకు ఒక మిషన్ ఇన్కంప్లీట్గా ఉంది. ఏంటా మిషను? పేతురు నిలబెట్టే మిషన్. సో అందుకని దేవుడు పరలోక ప్రోగ్రామ్ని 40 రోజులు పోస్ట్పోన్ చేసుకున్నాడు. హలో, నాతో పాటు అన్నారు లేదా? తండ్రి దగ్గరికి వెళ్ళి నిత్యత్వంలో తండ్రి కుడిపార్శ్వ సింహాసనం మీద కూర్చోవలసిన వాడు 40 దినాలు భూమి మీద ఎందుకు సంచరించాడు? బికాస్ హీ వాంట్స్ టు రెస్టోర్ పీటర్. అందుకని నేను మీ గతంలో కూడా చెప్పాను, యేసు ప్రభువు వారు పునరుద్ధారణ అయిన దగ్గర నుండి కూడా పేతుర్ని వెంటాడాడు. శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి పేతురు చెప్పండి. ద హోల్ ఫోకస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటో తెలుసా? టు రెస్టోర్ పీటర్. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మన జీవితాన్ని రక్షణలోకి తీసుకొచ్చేవాడు దేవుడే, మన జీవితాన్ని రక్షణలో కొనసాగించేటువంటి వాడు దేవుడే. ఒకవేళ మన యొక్క అతి ప్రవర్తన బట్టి మనం తప్పటడుగులు వేస్తే మళ్ళా తిరిగి సరిచేసి లైన్లో పెట్టే బాధ్యత కూడా ఆయనదే. సో ఇప్పుడు ఆబ్లిగేషన్ ఎవరికి ఉంది? పేతురు నిలబెట్టాల్సిన ఆబ్లిగేషన్ దేవునికి ఉంది. అంటే ఇక్కడ కూర్చున్న మనలో మన రక్షణ కానీ, మన రక్షించబడే విషయంలో కానీ, మన రక్షణ కొనసాగే విషయంలో కానీ,
మన రక్షణ ముగించే విషయంలో కానీ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ గాడ్. అప్పుడు మనం ఏం చేయాలా? యు జస్ట్ లీవ్ టు హిమ్. గాడ్ నిద్రపో, దేవుని చేతికి అప్పగించు. పేతురు అనుకున్నాడు, ప్రభా నేను నీ కొరకు చచ్చిపోతాను, నీ కొరకు చచ్చిపోతాను. ఎప్పుడు కానీ ప్రభు కొరకు చచ్చిపోవడం అంటే ఏంటో పేతురు తెలియలేదు. అందుకే సావు దగ్గరికి వచ్చేటప్పుడు భయపడ్డాడు. మన పని కూడా అంతే. అసలు ప్రార్థనల మటుకి బ్రహ్మాండం చేస్తాం, ప్రభా నీ కొరకు నేను, అసలు సంగతి వచ్చేటప్పటికి గప్చుప్. అరే అబ్బాయి, మీ అమ్మా నాయన దగ్గరే విశ్వాసం విషయం నిలబడలేనోడు ఒకటి దేవుని కోసం చచ్చిపోతావు నువ్వు? అమ్మంటావా? ఆఫ్టర్ ఆల్ మనుషుల ముందే నీ విశ్వాసం కొరకు నిలబడలేనటువంటి వాడివి దేవుని కొరకు చచ్చిపోతావా? ఎందుకు పెద్ద కబుర్లు? నేను ఒక సంగతి చెప్పనా, నువ్వు దేవుని కోసం చచ్చిపోకర్లా, దేవుని కోసం నడుసాలు. నీకు నాటం చేత కావట్లేదు కానీ చచ్చిపోతావా? ఎందుకు పెద్ద మాటలు, ఎందుకు ప్రగల్భాలు? మన బతుకంతా ప్రగల్భాలే. యు వాంట్ టు సే సంథింగ్ విచ్ యు కెనాట్ డూ, దాన్ని బోస్టింగ్ అంటారు. నువ్వు చేయగలిగింది చెప్పు. మనం చేయగలిగిన విషయం తెలుసా, ప్రభా నాకు చేత కాదంటాం. అది సింపుల్ అమ్మా. దానికి నీకేం పెద్ద నేర్పడతాను ఒకవేళ, ప్రభా నాకు చేత కాదు, నువ్వు చేయి ప్రభా. నిన్ను నిలబెట్టే బాధ్యత దేవుంది, నిన్ను నడిపించే బాధ్యత దేవుంది. నిన్ను నిలబెట్టడానికి, నిన్ను నడిపించడానికి, నీ పరుగుని తుదముట్టించడానికి దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకోవటమే విశ్వాస జీవితం అంటే. దట్ ఈజ్ లైఫ్ ఆఫ్ ఫెయిత్. అంటే నా జీవితాన్ని దేవుడు దాన్ని బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేసినట్లు ఎవరు హ్యాండిల్ చేయలేరు అని విశ్వసించి నీ ఎంటైర్ లైఫ్, నాట్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్, నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుని యందు ఎటువంటి విశ్వాసంతో నువ్వు ప్రారంభించావో నీ జీవితాన్ని ముగించే వరకు ఆ విశ్వాసముతో కొనసాగి దేవునికి అప్పగించటమే లైఫ్ ఆఫ్ ఫెయిత్ అంటే. అందుకే పేతురుతో చెప్పాడు, పేతురు నువ్వేదో నా కోసం చచ్చిపోదాం అనుకుంటున్నావు కానీ నిజానికి నా కోసం చచ్చిపోవడం నీకు తెలియదు, కాబట్టి నీకు చూపిస్తా నువ్వు చచ్చిపోలేవని. మళ్ళా ఆయన తిరిగి లేచిన తర్వాత నువ్వు ఎట్లా చచ్చిపోతావు నీకు చూపిస్తా. అందుకే ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడమ్మా, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో నేను. అంటే పేతురుకి అర్థమైన విషయం ఏంటంటే ఆయన కొరకు నేను బతకలేను, ఆయన కొరకు నేను చచ్చిపోలేను. అందుకే చావు దగ్గర వచ్చాడు, భయపడ్డాడు పేతురు. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని కొరకు చచ్చిపోయేటువంటి పరిస్థితే నీకుంటే మరి యేసుప్రభు చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా చచ్చిపోవాలిగా. ఇప్పుడు జాగ్రత్త వినండి, తర్వాత పేతురు ప్రభు కోసం చనిపోయాడా లేదా? అంతకుముందు పేతురు ఏమనుకుంటే తన శక్తితో తాను దేవుని కొరకు చనిపోగలను అనుకున్నాడు. పునరుద్ధానం తర్వాత పేతురు తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా ఆయన శక్తి నాకు కావాలి. నా శక్తితో నేను దేవుని కొరకు బతకలేను, నా శక్తితో నేను దేవుని కొరకు చచ్చిపోలేను అనేటువంటి విషయాన్ని పేతురు గుర్తించిన తర్వాత అప్పుడు పేతురు దేవుని కోసం చచ్చిపోయాడు. అంటే మన జీవితంలో దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వెన్ యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంట్రస్ట్ యువర్ లైఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ జస్ట్ వాక్ బై ఫెయిత్. అందుకనే మనం ప్రభుతో మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు
ఇప్పుడు కాగితం ఎవరి చేతికి ఇవ్వాలి? నీ చేతిలో పెట్టకమాక. కాగితం తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆయన చేతిలో పెట్టి, ప్రభా నీకు నాకు అగ్రిమెంట్, కానీ ఇది చేసే విషయంలో నాకు అంత సీన్ లేదు, కాబట్టి నువ్వే దీని మీద సంతకం పెట్టి ఇక నా జీవితాన్ని నువ్వు నడిపించు ప్రభా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ రెస్పాన్సిబిలిటీని ఆయన మీద తీసుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో, యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ యువర్ వాక్ ఆఫ్ ఫెయిత్. అది అబ్రహాం జీవితంలో నెరవేరింది, పేతురు జీవితంలో నెరవేరింది, అనేక మంది భక్తుల జీవితాల్లో నెరవేరినటువంటి సత్యం. అందుకని అన్నాను, విశ్వాసముతో ప్రారంభించబడిన జీవితం, విశ్వాసముతో కొనసాగే జీవితం, విశ్వాసముతో ముగించే జీవితం, ఇవన్నీ కూడా దేవుని అనుగ్రహమును బట్టే. ఆ దేవునికి మనం అప్పగించుకోవటమే లైఫ్ ఆఫ్ ఫెయిత్. ఈ లైఫ్ ఆఫ్ ఫెయిత్ లో మనకి కొన్ని ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి. జాగ్రత్త వినండి. విశ్వాసాన్ని కొనసాగించేవాడు దేవుడు, విశ్వాసాన్ని ముగించేవాడు దేవుడు. అయితే ఈ విశ్వాసాన్ని కొనసాగించి ముగించేటువంటి క్రమంలో వీఆర్ ఆబ్లిగేటెడ్ టు డూ సర్టెన్ థింగ్స్. ఆల్రెడీ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేసిన తర్వాత 16వ అధ్యాయంలో అబ్రహాము అట్రగా ఫెయిల్ అయ్యాడు. మళ్ళా అబ్రహాం గది ఆలోచన వచ్చింది, ప్రభా ఏం లాభం? 15వ అధ్యాయం లాస్ట్ చూసుకున్నాం కదా. అబ్రహాం ఏమన్నాడు? ఆయన చింత యావత్తు దేని గురించి? నా ఆస్తి ఎవడికి పోతావు? మన బాధ కూడా అదే కదమ్మా, నీకెందుగా? మన ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తావు, ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకొని రాలేదు. మరి నమ్మేవాడు నీ ఆశ గురించి ఎందుకు ఆలోచించాలి? కట్టుపోతావు బిల్డింగుల్ని, కట్టుపోతావు ఆస్తుల్ని. సో అబ్రహాం యొక్క బాధ అంతా ఏంటి అంటే, దేవుడు అంతలావున ఆయన దర్శనంలో కనపడి అబ్రహాముని వాక్యం ద్వారా బలపరిచి అబ్రహాముకి గాఢ నిద్ర కలిగేసి నిబంధన చేసినప్పటికీ కూడా అబ్రహాంకి బాధ వదల. ఏంటా బాధ? ఇప్పుడు ఆస్తి ఎవడికి పోద్ది అని 16వ అధ్యాయంకి రాగానే కదా, ఒక విషయంలో మటుకు భార్యాభర్తలు మెచ్చుకోవాలి, ఫెయిల్ అయ్యే విషయంలో మటుకు ఇద్దరు పాత్ర ఉంటుంది. సక్సెస్ సంగతి తెలియదు కానీ ఫెయిల్ అయ్యే విషయంలో మళ్ళీ కలిసికట్టుగా ఫెయిల్ అవుతారు కదా. అది అబ్రహాం శారా అయినా, ఇస్సాకు రెబకా అయినా, అన్నయ్య సప్పేరా అయినా, ఎవరైనా తీసుకోండి, ఇద్దరు కూడబలుకొని ఫెయిల్ అవుతారు. నా మాట మీకు అర్థమవుతారు. ఇద్దరు కలిసి ఒక ఆలోచన వచ్చారు. ఏంటి ఆలోచన? ఇప్పుడు మన ఆశ ఎవడుకోపోవటం ఎందుకు? అర్థమవుతుందా? ఈ మధ్య పేరెంట్స్ ఒక ప్రపోజల్స్తో వస్తున్నారు, కొండ మార్పిడి అనేటువంటి ప్రపోజల్. క్రైస్తవులు కూడా ఈ జాడి ఎక్కడ వస్తాడు ఏంటంట, ఆస్తి బయటోడికి వెళ్ళకూడదంట. ఎవడికి వెళ్ళకూడదు? బయటోడికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఆ అన్న ఈ చెల్లి, ఈ అన్న ఆ చెల్లి. ఎందుకు? ఇప్పుడు ఆస్తి అంతా ఎక్కడ ఉంటుంది? ఒక కుటుంబం నుండి కదా. సో ఎంతసేపటికి కన్సర్న్ ఏంటంటే, నేను సంపాదించినంత ఎవడికి పోద్ది. సో బాబు అబ్రహాము దేవుడు ఇన్ని మాట్లాడాడు కదా. అందుకే అంటాను, మన విశ్వాసాన్ని కొనసాగించే బాధ్యత దేవుడి మీద తీసుకున్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం. ఇంతలావున దేవుడు మాట్లాడిన తర్వాత అసలు అబ్రహాం జీవితం ఎట్లా ఉండాలి? అదిరిపోవాలి కదా. అదిరిపోద్దా? అసలు ఆదివారం ఇంత వాక్యం విన్న తర్వాత సోమవారం మన జీవితం ఎట్లా ఉండాలి? అదిరిపోతుందా? ఇక్కడ నుండి బయటికి వెళ్ళేప్పటికీ మొత్తం మర్చిపోతున్నాం కదా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేప్పటికీ
జాగ్రత్త. అబ్రాహాముకి మళ్ళీ ఇంపేషన్స్ వచ్చేసింది. అమ్మో నా ఆస్తి ఎవడికి పోద్దాం, అమ్మో నా తర్వాత ఇది ఎవడికి పోద్దాం. కాబట్టి భార్యాభర్తలు కూడబలుకొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏంటది? అరే లాభం లేదా బాయ్, ఇదిగో హాగర్తో నువ్వు వెళ్తే. ఎందుకంటే ఆ రోజుల్లో కల్చర్లో ఆ ప్రావిజన్ ఉంది. ఆ రోజుల్లో కల్చర్లో ఆడపిల్లకు పెళ్లి చేసినప్పుడు ఆడపిల్లతో పాటు మెయిడ్స్ని కూడా పంపించేవాళ్ళు. ఎందుకు పంపించేవాళ్ళు అంటే ఆ రోజుల్లో పిల్లలు కలగటమే ఆస్తి గనుక, ఒకవేళ ఈ అమ్మాయికి గనక పిల్లలు పుట్టకపోతే అమ్మాయితో పాటు వచ్చేటువంటి మెయిడ్ ఎవరైతే ఉంటారో ఆ మెయిడ్ ద్వారా సంతానం కలగటం అనేటువంటి ఒక ప్రావిజన్ ఆ సంస్కృతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు హాగాన్ని ఎవరు తోలేరు? సారాయి తోలింది. బికాస్ షీ నోస్ ద కల్చర్. కదమ్మా, మన జీవితాలు చెడిపోవడానికి సమాజమేగా కారణం. మనకి ఏ పోగళ్ళు వచ్చినాయి మన జీవితంలోకి, మన కుటుంబాల్లోకి? దేవుని వాక్యం నుండి వచ్చింది. ఈ విధానం ఎక్కడి నుండి వచ్చింది? సంస్కృతిలో నుండి వచ్చింది. మన జీవితాల్లో కూడా సంస్కృతిలోని మనం తెచ్చుకుని ఎన్నున్నాయి. అది ఈరోజు మనం ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నామంటే సంస్కృతిలోండి మనం తెచ్చుకున్నదే దేవుని వాక్యం అనుకుంటున్నాం. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈరోజు సంఘం. అరే ఇది సంస్కృతిలోండి తీసుకొచ్చినటువంటి విధానం అనేటువంటి కూడా అర్థము కానంతగా సంస్కృతిలో నుండి మనం తెచ్చుకున్నదే దేవుని వాక్యంగా ఫీల్ అయ్యే దినాల్లో ఉంటున్నాం. సచ్ ఏ బ్లైండ్నెస్. ఈరోజు గుడ్డితనంలో బతుకుతున్నాం మనం. అందుకే మన ఆత్మీయ జీవితాలు దౌర్భాగ్యంగా ఉన్నాయి. బికాస్ వీఆర్ థింకింగ్ కల్చర్లో ఉండి అడాప్ట్ అయింది దేవుని వాక్యం అనుకుంటున్నాం. అరే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఇది నువ్వు సంస్కృతంలో తీసుకొచ్చానటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా బతుకుతున్నాం క్రైస్తవులుగా పేర్లు పెట్టుకొని మనం? ఇజ్ ఇట్ నాట్ డిసెప్షన్? ఇది మోసం కదా? కాబట్టి భార్యాభర్తలు కూర్చొని ఒక ఆలోచనకు వచ్చారు. సంస్కృతిలో మనకి ఆలోచన ఉంది కదా, సంస్కృతిలో మనకి ప్రావిజన్ ఉంది కదా. కానీ దేవుడేమన్నాడు? శారాయి వలనే. ఇప్పుడు జాగ్రత్తమేనండి, హాగర్ని ఎందుకు అమ్మగారు పంపించారు? ఇక సంతానం నా వల్ల కాదు అనేటువంటి అవగాహన ఆవిడకు ఉంది కాబట్టే ఆవిడేం చేసింది? హాగర్ని అబ్రాహాం దగ్గర పంపించింది. కానీ దేవుడేమంటున్నాడు? నో 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 నో, సంతానము హాగర వల్ల కాదు, సంతానము మరి ఎవరి వల్ల కాదు. సంతానం ఎవరి ద్వారా రావాలి? శారాయి ద్వారా రావాలి. మనకి దేవునితో వచ్చే చిక్కు అది ఒకటేనమ్మా. ఏంటంటే తెలుసా చిక్కు? అసలు దేవుడు పెట్టే సొల్యూషన్ మనకి మీనింగ్ఫుల్ గానే అనిపించదు. అర్థమవుతుందా? అసలు దేవుడు పెట్టే సొల్యూషన్ మనకి లాజికల్ గానే అనిపించదు. అదేంటి ప్రభువా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? శారాయి వల్లది సంతానం ఎట్లాగైతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అమ్మా, నువ్వు పాసిబుల్ అనుకుంది దేవుడు చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు ఎప్పుడు దేవుడు అవుతాడు? అది. సో దేవుని కార్యం అంటే మన జీవితాల్లో నేను అనుకున్నట్టు దేవుడు నా పెళ్లి చేశాడండి, అది దేవుని కార్యం కాదు. నువ్వు అనుకోనట్టు పెళ్లి చేయాల. నేను అనుకున్నట్టు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, అది కాదు ఉద్యోగం అంటే. నువ్వు అనుకోనట్టు దేవుడు ఉద్యోగం ఇవ్వాల. అరే నువ్వు అనుకున్నట్టు దేవుడు చేయడా బాయ్? ఆయన అంత వీక్ కాదు. దేవుడు ఆయన కార్యము చేయాలని అర్థం ఏంటి? వెన్ యు సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, దేవుడు అంటాడు లెట్ మీ స్టార్ట్ దేర్ అంటాడు. నా మాట మీకు అర్థమవుతున్నా? మనం ఏం చేస్తాం? దేవునికి ప్రభా ఇది ఇంపాసిబుల్ కాబట్టి లెట్ మీ స్టార్ట్ హియర్ అంటాం కదా. ప్రభా శారాయి వల్ల సంతానం అనేటువంటిది ఇంపాసిబుల్ కాబట్టి లెట్ మీ స్టార్ట్ విత్ హాగర్. దట్ ఈస్ రేషనల్, దట్ ఈస్ లాజికల్, దట్ ఈస్ ద ప్రావిడెన్స్ ఆఫ్ కల్చర్. అది హేతుబద్ధమైనది, అది లాజిక్. లాజిక్ తెలుగులో ఏంటి? తత్వం కాదు.
కాదు కాదు, ఆ పదం నాకు రావట్లేదు. బట్ ఎనీహో మీకు అర్థమైందిగా లాజిక్ అంటే. కాబట్టి ఇది లాజిక్ ప్రకారం. మూడోది ఏమన్నాడు? ఇది అన్ని విషయాల్లో కూడా దిస్ ఈజ్ యాప్ట్. సంస్కృతిలో కూడా మాకు ప్రావిజన్ ఉంది. మా నాయన నాకు పెళ్లి చేసినప్పుడే నాతో పాటు కొంతమందిని, ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లేయా రాహేల్తో పాటు ఎందుకు యాకోబు మిగతా వాళ్ళతో కూడా ఆయన సంతానం కలిగినది? దట్స్ ఎ ప్రావిజన్ ఆఫ్ కల్చర్. ఇట్ ఈస్ నథింగ్ స్ట్రేంజ్. సో వీళ్ళు ఏకాడికి ఏమనుకుంటున్నారంటే పిల్లలు కలగటం అనేటువంటిది శారాయి ద్వారా అసాధ్యము గనుక నా విధానంలో పిల్లలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు కావాల్సినది కాదు. దేవుడు ఎంత కృపగలవాడంటే 16వ అధ్యాయం అవ్వంగానే మనం గనక దేవుడి స్థానంలో ఉంటే ఇంకా అబ్రహాం జీవితాన్ని అక్కడితో చింపేస్తాం. ఇక నువ్వు పనికిరావా, నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడానికి పనికిరావు. అది ఇంతలోని ఫెయిల్ అవుతావు నువ్వు. మరి ఎంతలోని ఫెయిల్ అవ్వాలి? ఈ పని చేస్తావు నువ్వు. ఇట్లా నువ్వు జీవించేది. అబ్రహాం కూడా అట్టని జీవించాడు. ఆయన ఫెయిల్ అయ్యి విశ్వాస తండ్రి అయితే మనం ఫెయిల్ అయ్యి విశ్వాస తండ్రి కాలేమా? మాట్లాడరేంటమ్మా? దేవుడు ఆ స్పెషల్ ప్రావిజన్ అబ్రహాంకి ఇచ్చాడా? సో యు నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు దేవుడు అబ్రహాంని ఇట్లా నడిపిస్తున్నంటే దేవునికి అబ్రహాం చూపిస్తున్నాడు, అరే అబ్బాయి నీ శక్తి చాలదయ్యా, నీ జ్ఞానం సరిపోదు నీకు సంతానం కలగడానికి, కాబట్టి గప్చిప్గా నేను చెప్పింది నువ్వు చెయ్యి. సో 16వ అధ్యాయంలో ఆల్మోస్ట్ దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదు అబ్రహాంతో. ఎన్ని సంవత్సరాలు? ఆఫ్టర్ 13 years దేవుడు మళ్ళా 17వ అధ్యాయంలో మాట్లాడటం మొదలు పెట్టాడు అబ్రహాంతో. అమ్మా జాగ్రత్త వినండి, దేవుని వాక్యాన్ని కూడా తేలిక తీసుకోమాకండి. పదే పదే దేవుడు మాట్లాడడం. గాడ్ వెరీ మచ్ స్పీక్స్ టు యూ అకేషనల్లీ అండ్ వెరీ స్పెషల్. అద్దాగా దేవుడు మనతో మాట్లాడడం. అబ్రహాముతో 75 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. మళ్ళా తర్వాత 10 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు. మళ్ళా 13 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత? ఆల్మోస్ట్ 99 yearsకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు పద్దాగా మాట్లాడు మనతో. ఆయన మాట్లాడిన దాని మీద మనం ఆధారం చేసుకుని జీవించే కొద్దీ ఆయన మనతో మాట్లాడుతూ వెళ్తాడు. దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఎందుకు దేవుడు అబ్రహాంని ఇంత వెంటాడాడంటే బాధ్యత ఎవరి మీద వేసుకున్నాడు? దేవుడు ఆయన మీద వేసుకున్నాడు. సో ఇప్పుడు అబ్రహాంని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత దేవునిదే. అబ్రహాం జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత దేవునిదే. అబ్రహాం వరకు వచ్చేటప్పటికి జాగ్రత్త వినండి, 13 సంవత్సరాలు అబ్రహాము ఇట్లానే కొనసాగాడు. ఎట్లా కొనసాగాడు? ఇదే ఆలోచనతో కొనసాగాడు. ఏ ఆలోచనతో కొనసాగాడు? ఇంకా శారాయి వాళ్ళ సంతానము ఇంపాసిబుల్, కాబట్టి హాగర్ వల్ల పుట్టినటువంటి ఇష్మాయేలే నా సంతానం అని డిసైడ్ అయిపోయాడు. అంటే అబ్రహాము ఏమాత్రము కూడా ఇక శారాయి వల్ల సంతానం వస్తానటువంటి ఆలోచన ఆయనకి లేదు. హీ వాజ్ కంప్లేసెంట్. రెండోది, హీ వాజ్ ఎంజాయింగ్ ఈ స్టేటస్ కో. ఏంటి స్టేటస్ కో? ఇష్మాయిల్ ఉన్నాళ్లే, ఇప్పుడు ఎవరు పుట్టాడు? కాబట్టి ఇష్మాయిల్తో అడ్జస్ట్ అయిపోయాడు అబ్రహాం. అమ్మా మన జీవితాల్లో కూడా మనం చేసే పని అదే. మనం స్టేటస్ కోతో ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని. దేవుడు కోరుకుంది అది కాదు. దేవుడు నీకు ఇస్సాకుని ఇవ్వాలనుకుంటుంటే నువ్వెందుకు ఇష్మాయిల్తో సెటిల్ అవుతావు? ఏమా అసలు లైఫ్ ఏంటి? యేసుబాబు ఏమన్నాడమ్మా?
మీ సంతోషము పరిపూర్ణం కాట నేను వచ్చాను అన్నాడు. మరి ఎందుకు సంతోషం లేదు మన జీవితాల్లో? మన స్టేటస్ కోతో సెటిల్ అయ్యాం. ఇక మనకి ఇస్సాకు యొక్క ఆలోచన లేదు. అసలు ఇస్సాకు పుడతాడనే ఆశ లేదు, ఇస్సాకు పుడతాడనే ఎదురు చూపు లేదు, ఇస్సాకు పుడతాడనేటువంటి వాగ్దానం మీద నమ్మకం లేదు. ఇష్మాయిల్తో సెటిల్ అయిపోయాం. ఇప్పుడు ఇష్మాయిల్ వయసు ఎంత? 13 సంవత్సరాలకు వచ్చాడు. అంటే జాగ్రత్త వినండి, అబ్రాహాము సంతోషంగా ఇష్మాయిల్తో బతుకుతున్నాడా? చివరికి అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాడా? అమ్మా, చాలా మంది మన జీవితాల్లో క్రైస్తవ జీవితాలు అడ్జస్ట్మెంట్ బతులుగా ఉన్నాయి. యు ఆర్ నాట్ లివింగ్ ఏ ఫుల్ క్రిస్టియన్ లైఫ్. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ స్టేటస్ కో. దేవుడు నిన్ను ఆ స్థాయి తీసుకెళ్దాం అనుకుంటే నువ్వు ఈ స్థాయితో యు ఆర్ హ్యాపీ. అవునా? యోసేపు దేవుడు నిన్ను ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటే నువ్వేందా ఫరో దగ్గర ఉద్యోగం కొరకు అడుగుతున్నావు? యోసేపు ఏమన్నాడు? ఈ జైలు బతుకంటే ఫరో దగ్గర ఉద్యోగం బెటర్ కదా, కాదు జాబ్ అయిపోయానా, కొంచెం రికమెండ్ చేసి జాబ్ అయ్యి. మరి నిన్ను జాబ్ ఇచ్చేవాడుగా దేవుడు చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా జాబ్ కోసం అడుగుతున్నా? దేవుడు యోసేపుని ఏ పొజిషన్ పెడదాం అనుకున్నాడు? ఏమా జాబ్ చేసేవాని గానా, జాబ్ ఇచ్చేవాని గానా? మరి నువ్వు దేంతో అడ్జస్ట్ అవుతున్నావు? అమ్మా, మన జీవితాల్లో చాలాసార్లు వీఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్. అబ్రహాం చేసిన మిస్టేక్ కూడా అదే. దేవుడు శారాయి ద్వారా వచ్చేటువంటి సంతానం అనేటువంటి ఒక హయ్యర్ గోల్ కలిగి ఉంటే, అబ్రహాము తనకొచ్చినటువంటి ఆలోచనలో భాగంగా, సంస్కృతిలో తనకొచ్చినటువంటి ప్రావిజన్లో భాగంగా ఇష్మాయేల్తో సెటిల్ అయిపోతున్నాడు. ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నాడు, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాడు. ఇది ఆశీర్వాదమా? ఇదా క్రైస్తవ జీవితం? మనం అనుకుంటున్నాం కానీ అమ్మా, ఉదయకాల సమయంలో చాలా మంది వీఆర్ ఇన్ ది సేమ్ స్టేటస్ కో, థింకింగ్ దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. నో, అది కాదు బ్లెస్సింగ్. నీ జీవితంలో ఫెయిత్ ద్వారా దేవుని మీద ఆధారపడినప్పుడే నీ జీవితంలో ఉన్నత దశ ఏంటో నీకు అర్థమవుతుంది. ఫెయిత్ ద్వారా నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నీ స్వంత ప్రయత్నాలతో నువ్వు చేసే ఏదైనప్పటికీ కూడా అది నీ జీవితంలో ఇష్మాయేల్ లాంటిదే. యు ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్. యు ఆర్ జస్ట్ ఇన్ స్టేటస్ కో. అట్లా బతికేస్తున్నావు, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్. దేవుడు చాలా స్పెసిఫిక్ అంటున్నాడు, అబ్రహాము శారాయి వల్ల వచ్చేదే నీ సంతానం, ఇక ఏ విధానంలో కూడా వచ్చేది సంతానము కాటానికి వీలు లేదు. ఇప్పుడు దేవుడు అబ్రహాంని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాడు. 17వ అధ్యాయంలో మనం చదువుకుంది అదే కదా. అబ్రహాం వయసు ఇప్పుడు ఎంతకు వచ్చింది? 99కి వచ్చింది. 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు, నీకు ఇస్సాకునిస్తానని. నౌ ఆ కళ నెరవేరబోతున్నటువంటి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు అబ్రహాంని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లో తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఏంటో తెలుసా? యువర్ ఆబ్లిగేషన్. ఫెయిత్ లైఫ్లో దేవుడు చేసేదేంటి, మనము చేయాల్సిందేంటి. అందుకే ఒక రకంగా నేనేమన్నానంటే, ఆదికాండం 15వ అధ్యాయం అనేటువంటి థియలాజికల్గా ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ రోమన్స్. రోమన్స్లో పౌలు చాలా ఏమంటారు, స్పష్టంగా
విశ్వాసము వలననే నీతిమంతుడిగా తీర్చబడతావు అనే విషయాన్ని ఉద్ఘాటించి మాట్లాడాడు పౌలు. సో ఆదికాండం 15వ అధ్యాయం అనేటువంటిది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు రోమన్స్. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం అనేటువంటిది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు బుక్ ఆఫ్ జేమ్స్. ఎందుకంటే యాకోబు అన్నాడు, అరే అబ్బాయి విశ్వాసం విశ్వాసం అంటున్నావు, క్రియ లేదయా. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. వాటిని ఇంకో స్పెషల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది తెలుసా. మా దయ్యాలు ఉట్టి నమ్మట్లే, వణుకుతున్నాయి కూడా. మనకి నమ్మకం లేదు, వణుకు లేదు. మనం దయ్యాల కంటే గొప్పవడం కదా, మన దయ్యాలు భయపడతాం. మాట్లాడరే, మనకి నమ్మకం లేదు, వణుకులేక దయ్యాలు భయపడతాం. దయ్యాలు ఏం చేస్తున్నాయంట, నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. కాబట్టి ఈ రెస్పెక్ట్లో మట్టుకి మనం వాటికంటే బెటరు, వీళ్ళకంటే బెటరు. కానీ దయ్యాలు భయపడమాకండి, అర్థమైనా. ఇదా దయ్యం వస్తే నీకంటే నేను బెటర్ అనండి. నీకు నమ్మకం ఉంది, నీకు వణుకుంది, నాకు రెండు లేవు, కానీ నీకంటే ఇప్పుడు ఎవరు అని సంతృప్తి చెందండి. బట్ ఎనీ హౌ యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం వృతం. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కృపచేత విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడతావు. ఆ తర్వాత ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు నీ జీవితంలో కనపడాలి. ఏమండి, నేను క్రైస్తవుని చెప్పితే లాభం లేదు. నీ క్రైస్తవ జీవితము కనపడాలి. నేను బాప్తిసం తీసుకున్నానంటే కుదరదు, అది రక్షణ అనుకోమాకండి. మారు మనసు తగినటువంటి క్రియలు నీ జీవితంలో కనపడాలి. కాబట్టి పొద్దున్న బ్యాప్టిజం సర్టిఫికేట్తో పరలోకానికి వెళ్ళిపోతారు అనుకోమాకండి. బ్యాప్టిజం సర్టిఫికేట్తో పెళ్ళిళ్ళే అవుతాయి. బ్యాప్టిజం సర్టిఫికేట్తో మహా అయితే పెళ్ళి అవుతుంది. పరలోకం అడుగు కూడా పెట్టనీరు, మిమ్మల్ని అడుగు కూడా పెట్టనీరు. ఎక్కడికి? ఇప్పుడు చాలా మంది సంఘాలు అడిగారంటే బాప్టిజం సర్టిఫికేట్తో పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. హలో, అడుగు కూడా పెట్టలేడు దేవుడిని మన. ఎందుకు? నీ జీవితంలో ప్రభువు నమ్ముకున్న విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసానికి తగిన క్రియలు నీ జీవితంలో కనపడాలి. అంతేగాని నువ్వు తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్కి విలువేం లేదు. ఇట్ డజంట్ టేక్ యూ టు హెవెన్. నిన్ను దేవుడు గుమ్మం దగ్గర కూడా రానీడు. మనం అంటాం కదా, 4 గీసుకోవడానికి కూడా సర్టిఫికేట్లు పనికిరావు. పరలోకం వెళ్ళటానికి ఈ లోకంలో మీ పెళ్ళైతే అయిపోద్దిలే. దేనికి? మరి అక్కడ కూడా ప్రాబ్లమే. చాలా మంది మారు మనసు లేకుండా పెళ్ళప్పుడు బాప్తిజం తీసుకుంటారు. పెళ్ళప్పుడు రెడీ అయిపోతుంది, పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చాడు. ఎందుకు? ఈడు మారు మనసు పొంది కాదు, మళ్ళీ పెళ్ళి అవ్వదని. మరి ఈ బాప్తిజం సర్టిఫికేట్తో నువ్వు పరలోకానికి ఎట్లా వెళ్తావు? అవుతుందా? అబద్ధం. దగ్గర కూడా రానిడు దేవుడు. కారణం ఏంటంటే, నీ జీవితంలో ప్రభువు నమ్మినటువంటి విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసాన్ని కనుపరిచే క్రియలు ఉండాలి. ఇవి రెండు లేకపోతే నీ విశ్వాసానికి అర్థమే లేదు. అందుకనే ఈ 17వ అధ్యాయంలో అసలు నేను కాంటెక్స్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రసంగం అయిపోయింది. నేను అనుకున్న ఈ వారంతో అవగొట్టేద్దామని. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నేనేం చేయను, ఇంకా 18కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇక 17లోనే కొట్టుమిట్టాడుతున్నాం. సరే, ఇది చెప్పి నేను ముగిస్తా. 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా, అంటే మనకి తెలుగులో అంత స్పష్టంగా లేదు కానమ్మా, ఇంగ్లీష్లో కొంతవరకు ఉంది. ఒరిజినల్ హీబ్రూలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. దేవుడు అంటాడు, యాజ్ ఫర్ మీ. రెండోది, యాజ్ ఫర్ యూ. మూడోది,
యాజ్ ఫర్ శారాయి అంటే ముగ్గురికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షించబడతాం. కానీ ఆ విశ్వాసములో మనం నడిచేటువంటి క్రమంలో దేర్ ఆర్ సర్టెన్ ఆబ్లిగేషన్స్ దట్ యు నీడ్ టు ఫుల్ఫిల్. సో ఆ విశ్వాస క్రియలు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అందుకే ప్రభు అంటాడు, యాజ్ ఫర్ మీ, నేనేం చేయబోతున్నాను ఒక నక్షల్లో చెప్పాడు. ఇంకా నేను స్పెసిఫిక్గా మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. అసలు నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, అబ్రాహాం ఇప్పటికే మన మాట చెప్పాలంటే చాలా రిచ్ మ్యాన్ కదా, ఇంకేం ఆశీర్వాదం కావాలా? ఆ మాట మీకు అర్థమవుతుందా? అది దేవుడిచ్చేది. ఆ మాట మీకు అర్థమవుతుంది? దట్ ఈస్ హౌ గాడ్ గివ్స్. నీ ఓకు అందనటువంటి బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు. అబ్రహాం పాపం ఎంతకాడికి ఎలియాజర్కి ఏం వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. అరే అబ్బాయి, నేను నీకు ఇచ్చేదాని విషయంలో ఎలియాజర్ కూడా ఏమి చేయలేడు. ఎలియాజర్కి వెళ్ళేది కూడా ఏం లేదు. ఇదంతా నీకే రాబోతా ఉంది, నీ క్రెడిట్లోకి వెళ్ళబోతా ఉంది. యాజ్ ఫర్ మీ, నా ఆబ్లిగేషన్ నీ విశ్వాసాన్ని నడిపించేటువంటి ప్రక్రియలో. యాజ్ ఫర్ యూ, నీ ఆబ్లిగేషన్ ఉంది. అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. రెండోది అన్నాడు, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. తర్వాత శారైతో కూడా అన్నాడు, వాట్ ఈస్ ఆబ్లిగేషన్ ఆఫ్ శారై? ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వల్లే కలుగుదురు. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ ఈ విషయాలు ఇంకా లోతుగా ధ్యానం చేద్దాం. ఉదయకాల సమయంలో ఆలోచిద్దాం. విశ్వాసంతో ప్రారంభించే మన జీవితాన్ని, కానీ విశ్వాసంతో కొనసాగుతున్నామా? మన స్వశక్తితో ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామా? నిజంగా విశ్వాసపు నడకలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్సాకు ద్వారా పొందుకుంటున్నామా? లేదంటే మన ప్రయత్నముతో మనం పొందుకున్న ఇష్మాయేల్తో మనం సెటిల్ అయిపోతున్నామా? అదే బ్లెస్సింగ్ అనుకుంటున్నామా? ఈ విషయాలు అబ్రహాం జీవితంలో దేవుడు నేర్పిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేర్ ఆర్ ఆబ్లిగేషన్స్. ఎస్, విశ్వాసమును బట్టే నువ్వు రక్షించబడ్డావు. ఈ విశ్వాసము చివరిదాకా కొనసాగాలి. అయితే ఈ ఆబ్లిగేషన్స్ నీకున్నాయి. మన ఆబ్లిగేషన్స్ మనం గుర్తిద్దాం. మన జీవితంలో విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసము తగిన క్రియలు కూడా మన జీవితాల్లో కనపడినట్లుగా మన విశ్వాసపు నడక ఉందా లేదా పరిశీలించుకుందాం. దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. విశ్వాస జీవితాన్ని ఎట్లా కొనసాగించాలో అబ్రహాం జీవితం నుండి ప్రభా మీరు మాకు నేర్పిస్తుండగా మా జీవితాలు పరిశీలించుకోవటానికి, ఏది సరి చేసుకోవాల్సిందో వాటిని సరి చేసుకోవటానికి, ఇంకా ఏది పొందుకోవాలో దాన్ని పొందుకోవటానికి దేవా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా మనసులు మీకు క్షమించకాలను క్షమించండి, మా శోధలో దక్క దుస్తుడి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించును గాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.